గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే ఓపెనింగ్స్ ఈరోజు ఓపెనింగ్ వచ్చేసరికి గ్లోబల్ లాజిక్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది. కాకపోతే 23 పాస్అవుట్స్ అసోసియేట్ అనలిస్ట్ కోసం ఐఐటీస్ ఎన్ఐటీస్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటుంది. కంపెనీ వెబ్సైట్ ఇచ్చాను, ప్లస్ కంపెనీ మెయిల్ ఇచ్చాను. మీ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయండి. ఆపర్చునిటీ ఉంటే మీకు మెయిల్ రెస్పాన్స్ అవ్వచ్చు మీ రెజ్యూమ్ సెట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి గార్డియన్ అనే కంపెనీ పైథాన్ మెన్స్టాక్ పైథాన్ మెన్స్టాక్స్ని హైర్ చేసుకుంటుంది. కంపెనీ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తే దానికి సంబంధించిన ఓపెనింగ్స్ ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాను, యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్కి వెళ్తే మీరు అక్కడ అప్లికేషన్ ఉంది, దాని ద్వారా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కెల్పాక్ గ్లోబల్ అనే కంపెనీ పైథాన్ డెవలపర్స్ని ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది. దానికి సంబంధించిన కంపెనీ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తే ఓపెనింగ్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇది గూగుల్ ఫామ్ లింకే ఉంది, అది కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ హైదరాబాద్ కంపెనీ డ్రూ కేర్ అనే కంపెనీ క్యూఏ ఇంటర్న్స్ హైర్ చేసుకుంటుంది. మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ఒక 20 మినిట్స్ ఎగ్జామ్ ఉండేది. దీనికి సంబంధించిన హెచ్ఆర్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేను పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్యూఏ ఇంటర్న్స్ బేసిక్ లెవెల్లో ఎగ్జామ్ జరిగితే బేసిక్ లెవెల్లోనే ఉండేది. విత్ ఇన్ 1 or 2 డేస్లోనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, వెరీ ఫాస్ట్గా అయిపోయింది. లాస్ట్ టైం నేను జావా సంబంధించిన ఎగ్జామ్కి వెళ్ళాను. జావా డెవలపర్స్ ప్లస్ రియాక్ట్ చేసి డెవలపర్స్ సంబంధించిన ఎగ్జామ్కి విత్ ఇన్ 1 డేలోనే మీ యొక్క ఎగ్జామ్ అయిపోయింది. మీ యొక్క టెస్ట్ క్వాలిఫై మార్క్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం 1 or 2 డేస్. మాకైతే 1 డే అయిపోయింది, మీకు 2 డేస్లో 1 or 2 డేస్లో మ్యాక్సిమం 1 డేలో అయిపోయింది. క్యూఏ క్యూఏకి సంబంధించిన ఎవరైనా ఉంటే ఒకసారి హెచ్ఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇస్తాను, ఒకసారి కంపెనీ వెబ్సైట్ కూడా మీరు చెక్ చేయండి. డ్రూ కేర్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్గా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజీ hub.org అనేది ఇది ఒక కన్సల్టెన్సీ లాగా ఉంది, బట్ హైరింగ్ కూడా తీసుకుంటుంది. ఫ్రెషర్ ఓపెనింగ్స్ జావా కానీ, పైథాన్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, రియాక్ట్ డెవలపర్స్, దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి. ఈ వెబ్సైట్ మీకు ఏమైనా అర్థమైతే మీరు అప్లై చేయండి, అర్థం కాకపోతే నేను ఒకసారి మళ్ళీ సెర్చ్ చేస్తాను, ఎవరైనా కామెంట్ చేసినా నేను మెసేజ్ చేస్తాను సరే. ఈ టెక్నాలజీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇది బ్రిస్క్వీన్ ఐటీ సొల్యూషన్స్ డాట్ నెట్ ఫ్రెషర్స్ హెల్ప్ చేసుకుంటుంది. కాకపోతే ఉమెన్స్ని ప్రిఫర్ చేస్తుంది. దీనికి సంబంధించిన హెచ్ఆర్ యొక్క మెయిల్ ఐడి ఇది. నెక్స్ట్ ఇది కంపెనీ వెబ్సైట్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఎస్టెక్ అనేది పూణేకి సంబంధించిన కంపెనీ. వాళ్ళు ఫ్రెషర్స్ని హెల్ప్ చేసుకున్నారు. టెక్నాలజీ అంటూ ఏం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఐటెక్ నో ల్యాబ్స్ అనే కంపెనీ రియాక్ట్ చేసి హెల్ప్ చేసుకుంటుంది ఫ్రెషర్స్ని. మొహాలి మొహాలి లొకేషన్ వచ్చి మొహాలి. ఇది స్టేట్ ఒకసారి చెక్ చేయండి. స్టేట్ ఐ థింక్ మధ్యప్రదేశ్, గుజరాత్, సార్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, పంజాబ్ అనుకుంటున్నాను నేను. కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెక్స్ట్ క్యూఏ టెస్టింగ్, ఇది కూడా చెన్నైకి సంబంధించిన లొకేషన్ క్యూఏ టెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు జాబ్ ఓపెనింగ్స్. నాకు ఫస్ట్ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే, నాకు ఫ్రెషర్ వాకిన్స్ కానీ, ఫ్రెషర్ ఓపెనింగ్స్ కానీ బెంగళూరు కానీ, చెన్నై అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, హైదరాబాద్ ఇంకా ఫాస్ట్గా, బెంగళూరు హైదరాబాద్ కన్ఫామ్గా ఎక్కడైనా వాకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. అది ఇంకోటి ఏంటంటే, కంపెనీకి సంబంధించిన మీరు అడ్రస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. కంపెనీ నేమ్ ఇక్కడ ఎక్స్టెక్ అని ఉంది, ఎక్స్టెక్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను పూణే లొకేషన్ ఇచ్చాను, సెర్చ్ చేయండి. ఒక చోట నేను బిస్విక్ ఐటీ సొల్యూషన్స్ అనేది ఇచ్చాను, ఇవి కంపెనీ వెబ్సైట్ ఇచ్చాను. కంపెనీ వెబ్సైట్కి వెళ్తే దానికి లొకేషన్ ఎక్కడ ఉందని మొత్తం కనపడుద్ది. నేను డైలీ పెడితే ఒక 2 డేస్కి 3 డేస్కి 10 కంపెనీస్ 4 కంపెనీస్ పెడతాను. ప్రతి ఒక్కదానికి నాకు లొకేషన్ గుర్తుండొచ్చు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ అసలు నాకు గుర్తుండకపోవచ్చు. సో బెటర్ మెసేజ్ చేయండి, నేను చెప్తాను కదా, మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఇక అప్పుడు కూడా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా శాప్ కానీ సంబంధించిన ప్లస్ పైథాన్, జావా ఓపెనింగ్స్ జెన్యున్గా ఉన్నాయి ఏమైనా సరే నేను పెడతాను. నాన్ టెక్నికల్ సంబంధించి ఏమైనా మంచి ప్యాకేజ్, మంచి కంపెనీకి సంబంధించి అయితే పెడతాను.
ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. పర్సనల్ డౌట్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో చేయండి. కామన్ డౌట్స్‌కి టెలిగ్రామ్‌లో పెట్టండి. డౌట్ సెక్షన్‌లో మాత్రమే మెసేజ్ పెట్టండి. థాంక్ యూ ఫ్రెండ్స్.